అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. మేడం, ఇంతమంది పిల్లలు ఉన్నారు కదా, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినారు? వీరికి ఎవరు లేరా? ఏం చేస్తున్నారు? స్కూల్కి వెళ్తారా? ఆ వివరాలు చెప్తాను. కొంతమంది పెద్ద తిరుపతి నుంచి, కొంతమంది పెద్ద అవుటుపల్లి, ఇలా చుట్టుపక్కల ఉన్న గ్రామాలు, ఏలూరు, అలా ప్లేసుల నుంచి వచ్చిన పిల్లలండి. గ్యారపాడు, ఉంగుటూరు, ఇట్లా కొన్ని ప్లేసెస్ నుంచి, హనుమాన్ జంక్షను, ఇట్లా వచ్చిన పిల్లలు అందరూ స్కూల్కి వెళ్తారు. ఒక 11 మంది పిల్లలు మాత్రం వేరే వాళ్ళు స్పాన్సరింగ్ చేసి చదివిస్తున్నారు ప్రైవేట్ స్కూల్లో. అయితే ఈ ఇయర్ స్పాన్సర్ చేస్తారా లేదనేది గ్యారంటీ లేదు. మిగతా పిల్లలందరూ కూడా హై స్కూల్కి గవర్నమెంట్ స్కూల్కి వెళ్తారండి. దత్తత తీసుకున్న పిల్లలేమో ప్రైవేట్ స్కూల్ వెళ్తారండి. బాగా చదువుకుని కొంచెం తెలివిగా ఉన్న పిల్లలందరినీ ఇలాగా పంపిస్తున్నారు. ఎంత చదివినా వీళ్ళు ఇంతే అనుకున్న వాళ్ళని ఏంటంటే, వాళ్ళు ఎవరైనా చదివించాలనుకున్న వాళ్ళు వచ్చి 1-2 రోజులు వీళ్ళతో కలిసి మాట్లాడి వాళ్ళని ఇంటర్వ్యూ చేసుకొని వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ చదువు ఎలా ఉందని ముందు తెలుసుకుంటారండి. తెలుసుకుని దాన్ని బట్టి ప్రొసీడ్ అవుతారు. ఎవరైనా సేవాగుణం ఉన్న వాళ్ళు సేవాగుణం వచ్చేసి వాళ్ళు చదివడం కోసం వస్తారు. ఆశ్రయం మాత్రం మీరే కలిపి నేనే కలిపి వాళ్ళ చదువుకు మాత్రం సంబంధించి డబ్బులు చెల్లిస్తారు. తీసుకుంటారు. 11 మందికి ఇస్తారు. స్కూల్లో కడతారు ఫీజు, బుక్స్ అన్నీ వాళ్ళే కొంటారు. ఇక్కడ ఉన్న ఎవరికి తల్లిదండ్రులు లేరండి? ఉన్నారండి. సింగిల్ పేరెంట్స్ పిల్లలు ఉన్నారు. తల్లి తండ్రి ఉండి కూడా వాళ్ళు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్తో పిల్లల్ని పట్టించుకోకుండా వదిలేయడం వల్ల వాళ్ళ నాయనమ్మలు అమ్మమ్మలు తీసుకొచ్చి చూడలేక ఇక్కడ జాయిన్ చేసిన పిల్లలు కూడా ఉన్నారు. ఇంకా ఇంతకుముందు చెప్పారు స్టార్టింగ్లో దొంగతనాలు అవును, అటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారు? లేరండి. ఇప్పుడు అంటే వాళ్ళు కొంచెం మారారు. వాళ్ళు 10th క్లాస్ అయిపోయాక హోటల్స్లోను ఇంకా ఎక్కడైనా చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారు. మాకు కూడా అంత ప్లేసు కల్పించడానికి లేదు. అంటే పెద్దవాళ్ళు అయిపోయారు కదండి, కొంచెం ఆలోచించుకోవాలి కదా. మేము కూడా అంతా మగ పిల్లలు ఉన్నారు. అందరూ మగ పిల్లలే. బాయ్స్. ఓకే. ఈ దీంట్లో వచ్చిన స్పెషల్ ఏదైనా అంటే క్రైమ్ జరిగి కానీ అటువంటి ఇలా ఏమైనా స్పెషాలిటీస్ ఉన్నాయా? చేస్తారండి. ఎవరున్నారు మామూలుగా? తల్లిదండ్రులు పూర్తిగా చనిపోయి కానీ వదిలేయడం కానీ ఎవరున్నారు? చెప్తారా వాళ్ళ గురించి? పూర్తిగా అంటే పూర్తిగా చనిపోయినట్లే శివ, పవను వాళ్ళు, ఇంకా ఆ పిల్లలు. పెద్ద తిరుపతి నుంచి వచ్చారండి. ఈమె వీళ్ళ చెల్లండి, తమ్ముడు. ముగ్గురు ఇక్కడే ఉంటారండి. వీళ్ళు ఫస్ట్ వీళ్ళే మా ఆశ్రమానికి ఇక్కడికి వచ్చారండి. వీళ్ళతోనే మేము చిల్డ్రన్స్ హోమ్ స్టార్ట్ చేసామండి. మాది అసలు ఓల్డ్ ఏజ్ హోమ్ అయితే బాగా చిన్న పిల్లలండి. అసలు వీళ్ళకి పుట్టిన డేట్ ఆఫ్ బర్త్లు కానీ పలానా వాళ్ళ పిల్లలని కానీ ఒక్క ఎవిడెన్స్ కూడా లేదండి. నేనే ఆశ్రమం పేరు పెట్టి ఈ ఆశ్రమం రిజిస్ట్రేషన్ ద్వారా వీళ్ళకి ఆధార్ కార్డు గెజిటెడ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి సంతకం పెట్టించుకుని వీళ్ళిద్దరికి ఆధార్ కార్డు వచ్చింది. ఇది ఇంకా చిన్నగా ఉంది, మాటలు సరిగా రావట్లేదని ఆధార్ కార్డు ఇవ్వలేదు. వీళ్ళ నాన్నగారు చనిపోయారు.
పెద్ద తిరుపతిలో తోరణాలు అమ్మేవాళ్ళంట. వీళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత వీళ్ళ అమ్మగారు 2 నెలలకే వేరే అతన్ని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. వెళ్ళిపోయింది 5 ఇయర్స్ అవుతుందండి. ఆ పిల్ల బుడ్డదండి. 5 ఇయర్స్ క్రితమే వేరే అతన్ని పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే ఈ బాబుని సెకండ్ మ్యారేజ్ చేసుకున్న అతను కొంచెం భయపెట్టడము బెదిరించడము చేస్తే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏం చేశారంటే ఆశ్రమం గురించి తెలుసుకొని చెప్తే వీళ్ళ అమ్మే వచ్చి జాయిన్ చేసి ఇక పిల్లలకి నాకు ఎలాంటి సంబంధం లేదని వైట్ పేపర్ మీద సంతకం పెట్టేసి వెళ్ళిపోయింది. అంత దారుణంగా 3 పిల్లలు వదిలేసి ఇంకా మళ్ళీ ఎప్పుడు రాలేదా? ఇంకా అసలు రారండి. ఆమె అడ్రస్ కూడా ఆమె పెళ్లి చేసుకుంది, అతనికి ఇంకో 2 పిల్లల్ని కనింది. వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు. ఈ పిల్లలు మాత్రం ఇక్కడే ఉంటారు. ఈ ఫస్ట్ ఈ బాబు వీళ్ళకి ప్రైవేట్ స్కూల్లో చదివించడానికి అవకాశం వచ్చింది. డోనర్స్ వచ్చారు, కంటిన్యూగా వీళ్ళని చదివిస్తూనే ఉన్నారు పిల్లలు 3. ఏం పేరు? నాన్న పేరు శివకుమార్. ఎవరు మీకు తెలుసు? పెద్దరు. మీ నాన్న పేరు అమ్మ పేరు ఐడియా ఉందా? మా నాన్న బాక్షార, సీతమ్మ. గుర్తుంటారా మీకు వాళ్ళు? ఆమె ఇక్కడ చేర్పిస్తా అన్నప్పుడు నువ్వు వద్దమ్మా నేను నీ దగ్గర ఉంటాను లేదా? ఇక్కడ మంచిగా ఉందా? సీత ఇక్కడ జాయిన్ చేశాడు అప్పుడు నేను వెళ్ళను ఇక్కడే ఉంటాను నీ దగ్గరే అని నువ్వు అనలేదా అని అడుగుతున్నారు సారు. ఉంటానా ఇక్కడే? తమ్ముడిని చెల్లిని బాగా చూసుకుంటున్నావా? చూసుకుంటున్నా. ఏ క్లాస్ చదువుతున్నావు? 3rd. ఏ స్కూల్? 7th స్కూల్. నీకు ఎప్పుడైనా బాధ అనిపిస్తుందా? వేరే మీతో పాటు చదువుకునే వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు వస్తుంటే నాకు లేరా అని ఏమన్నా బాధ అనిపిస్తుందా? అలా అనిపించినప్పుడు ఏం చేస్తుంటావు? ఏడుస్తావా? ఏడవద్దు, అమ్ముంది కదా నీకు, బాగా చేసుకుంటుంది నాకు నువ్వు, ఎప్పుడు ఏడవద్దు. చెల్లె పేరేం పేరు? తమ్ముడు పేరేం పేరు? వాణి పవన్. వాళ్ళు నువ్వు బాగా చూసుకుంటావు? చూసుకుంటా. ఇప్పుడు నీకు అమ్మ నాన్న లేకపోతే నువ్వు ఎలా బాధపడుతున్నావు? వాళ్ళు అలాగే బాధపడతారు కదా. వాళ్ళకి ఆ బాధలు తెలియకుండా ఉండాలంటే నువ్వు బాగా చూసుకోవాలి. అవునా? చూసుకుంటావా? చూసుకుంటా. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు